హాయ్ హలో బాగున్నారా? కుక్కర్లో పప్పు పెట్టడం ఎలాగో చూద్దాం. మామూలుగా అన్నం ఒక గిన్నెలో, పప్పు ఒక గిన్నెలో పెట్టచ్చు పెద్ద కుక్కర్ అయితే. లేకపోతే చిన్న కుక్కర్లో అయితే డైరెక్ట్గా అన్నీ వేసేసి ఆకుకూర ఏది వేద్దాం అనుకున్నామో టమాటాలు అట్లా అన్నీ వేసేసి పెట్టినా అవుతుంది. కాకపోతే కొంచెం పైన వాటర్ అనేది వస్తుంది. ఇప్పుడు నేను గిన్నెలో పెట్టేది చెప్తున్నాను అనమాట. కుక్కర్లో కొంచెం గిన్నెలో నీళ్ళు పోసి కుక్కర్లో నీళ్ళు పోసి ఆ తర్వాత గిన్నెలో చూసారా నేను ఒక 10 నిమిషాలు నాననిచ్చాను. ఎందుకంటే నానిన పప్పుతోటి పప్పు చేస్తే గ్యాస్ ప్రాబ్లం అనేది ఉండదట, అందుకని పెడుతూ ఉంటానన్నమాట. పసుపు వేసాను, కొంచెం ఆయిల్ కానీ నెయ్యి కానీ వేయొచ్చు. ఆ తర్వాత కుక్కర్లో ఈ గిన్నెని పెట్టేద్దాం. కుక్కర్లో కొంచెం వాటర్ పోసాను. ఇది చిన్న కుక్కర్ అనమాట. నేను డైరెక్ట్గా పెట్టను. ఇప్పుడు గిన్నె మాత్రమే యూస్ చేయొచ్చు కదా, కడిగేయచ్చు కదా, అందుకనేసి రోజు డైలీ పెద్ద కుక్కర్స్ అన్నీ కడగడానికి ప్రాబ్లం అవుతుందని ఇట్లా పెడతానమాట. గిన్నెలో పెట్టేసి ఇప్పుడు చూసారా రబ్బరు ఒకసారి కరెక్ట్గా ఉందా లేదా చూసుకోవాలి. ఆ తర్వాత అక్కడ ఏదైనా మెతుకులు పప్పు ఏవైనా మనకు అలా ఉండిపోయి ఉంటాయి, అలాంటివి ఏం లేకుండా చూసుకోవాలి. అది ఉఫ్ అంటే ఏమి క్లియర్గా గాలి వెళ్ళేటట్టు చూసుకోవాలి. అప్పుడు మనకు ఏం అవ్వకుండా ఉంటుందన్నమాట, డ్యామేజ్ అనేది జరగకుండా ఉంటుంది. ఇప్పుడు చూసారా అలా చెయ్యి అలా పెట్టుకొని అలా ప్రెస్ చేస్తే కుక్కర్ మూత బాగా పడుతుంది. లేదా ఎలా అంటే అలా పెట్టేస్తే రాదనమాట. అలా 4 వేళ్ళు అక్కడ పెట్టి ఇట్లా అనేస్తే నీట్గా పట్టేస్తుంది అనమాట. ఆ తర్వాత కుక్కర్ విజిల్ కూడా ఒకసారి మనం గాలి ఇట్లా ఉఫ్ అనేసి దాంట్లో ఏమన్నా ఇరుక్కో ఉన్నా పడిపోతుంది అనమాట. ఇలా పెట్టేసుకోవాలి. ఆ తర్వాత మనం ఎక్కువ మంట పెట్టుకోవాలన్నమాట. ఫస్ట్ అంతా సిమ్లో ఉంచాలి నీళ్ళు కాగేటప్పుడు, గిన్నె పెట్టేటప్పుడు. ఆ తర్వాత మనం మంట పెద్దది చేసుకోవాలి. ఇప్పుడు చూసారా 3 విజిల్స్ వచ్చేసాయి. పప్పు ఉడికిపోయింది. ఎలా ఉడికిపోయిందో చూద్దాం. మనకు క్వాంటిటీ తీసేటప్పుడు ఇలా తీయాలన్నమాట. మూత అలా పైకి అనేసి విజలు ఆ తర్వాత తీస్తే ఈజీగా వస్తుంది. లేదా మనకు అంత ఈజీగా రాదు, స్ట్రక్ అయిపోతుంది ఒక్కొక్కసారి. అందుకని ముందు విజల్ పట్టుకొని పైకి ఇట్లా అని ఆ తర్వాత మూత పక్కకి అని తీసుకోవాలి. మన అర్జెంటులో తీసేస్తే అది సరిగ్గా రాదనమాట, అప్పుడే ఇంకొంచెం టైం పడుతుంది. పప్పు చూసారా ఎంత మెత్తగా ఉడికిపోయిందో. నేను గోంగూర పప్పు కోసం పప్పు ఉడికిచ్చాను కాబట్టి ఈ మాత్రం నీళ్లు పోసాను. ఒక కప్పుకి 3 కప్పులు పోసుకోవచ్చు.